when the disciple is ready, master will appear. ఒక లఘువు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక గురువు దర్శనమిస్తాడు. నువ్వు లఘువు కాకపోతే నీకు ఆ గురువు దొరకడు. When the disciple is ready, master will appear. And similarly, when the master is ready, disciples will appear. అంటే లఘువులు దొరుకుతారు. సుమారు 40 సంవత్సరాల కిందట నేను నోరు ఇప్పాను, నా దగ్గర ధ్యానం ఉందండోయ్, ఎవరినో వచ్చి నేర్చుకోవచ్చోయ్ అని నోరిపితే చుట్టూ లఘువులు చేరారు. వాళ్ళు ఎంతెంతో ధ్యానాలు చేసి పరిపక్వమై గురువులు అయ్యారు. ఇప్పుడు దేశమంతటా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, పిరమిడ్ గురువులు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ లెక్కలేనంత మంది ధ్యాన గురువులు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్స్. వారి చుట్టూ ఉన్న ప్రజానీకమంతా లఘువులుగా తయారై వారు ధ్యాన శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు. వారు ఆత్మవిద్యని గ్రహిస్తున్నారు. ఎవరైనా ఏ విధంగా గ్రహించాలి అంటే ఈ శ్లోకం చెప్తుంది, తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. సాష్టాంగ నమస్కారం చేయకపోతే ఎవరు నోరిప్పరు, పరిప్రశ్న వేయకపోతే ఎవరు నోరిప్పరు, సేవ చేయకపోతే ఎవరు నోరిప్పరు. ఎందుకు నోరిప్పాలి? నువ్వు తలుపును తట్టకపోతే తలుపులు ఎలా తెరుచుకుంటాయి? తలుపులు తమంతట తాము తెరుచుకుంటాయి ఏంటి? నువ్వు తట్టాలి, మే ఐ కమీన్ అని చెప్పాలి. నేను లోపలికి రావచ్చా అని తట్టితే ఎస్ ఓ నో చెప్తారు వాళ్ళు. నువ్వు తలుపు తట్టకపోతే వాళ్ళు ఎలా ఎస్ చెప్పగలరు? ఎలా తలుపులు తెరుచుకుంటాయి? నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అన్నాడు యేసు ప్రభు. ఆ నాకింగ్ ఎలాగయ్యా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. దట్స్ హౌ వి నాక్. దట్స్ హౌ ఏ డిసైపుల్ బికమ్స్ రెడీ. ఈ 3 విధాలుగా ఒకానొక లఘువు తను తను సిద్ధపరచుకుంటాడు, తనను తాను వ్యక్తపరచుకుంటాడు. ఎలా వ్యక్తపరచుకుంటాడు? సాష్టాంగ నమస్కారం చేసి. పరిప్రశ్న వేసి, సేవ చేసి. అప్పుడు తప్పకుండా ఆ సూర్యోదయం అవుతుంది, ఆ సూర్యుడు అనుసంధానం అవుతుంది, ఆ సత్యోదయం అవుతుంది, ఆ సత్యంతో అనుసంధానం అవుతుంది. ఆ స్వయం ప్రకాశ తత్వంతో మనం కలుస్తాం. మనం కూడా స్వయం ప్రకాశకులం అవుతాం. తినగ తినగ వేము తీయగ నుండు వినగ వినగ రాగము అతిశయుడు. వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఆ వేము తీయగా ఉండడానికి తింటూనే ఉండాలి. ఒకసారి నమిలితే ఆ తీయతనం రాదు. ఒకసారి వింటే మనకి సత్యం గోచరించదు. ఎప్పుడు సత్యం దర్శిస్తూనే ఉండాలి. ప్రతి క్షణం సత్య దర్శనం. అదే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క మోటో. అనుక్షణము ప్రతి క్షణము సత్య దర్శనమే, ప్రతిరోజు సత్య దర్శనమే, జీవితం అంతా సత్య దర్శనమే. అప్పుడే మనం ఆ సత్యంలో స్థితం అవుతాం, మనం స్థిత ప్రజ్ఞులం అవుతాం. ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు సత్యం సంగతం చేయాలి. ఈ శరీరానికి ప్రతిరోజు భోజనం పెడుతున్నాం కదా, ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నాం కదా. అదేవిధంగా ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు సజ్జన సంగతం చేయాలి.
సజ్జనుల సంగతిని ఎలా చేస్తాము? ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా. సజ్జనుడు అంటే సత్యం తెలుసుకునే జనులు. మనకు కూడా సత్యం కావాలి కదా, తత్ విధి, ఆ సత్యం కావాలి కదా మనకి. ఆ తత్వము, ఆ సత్య జ్ఞానము, ఆత్మజ్ఞానం కావాలి కదా మనకి. అప్పుడు అక్కడ చేరాలి మనం, ఆ తలుపు తట్టాలి. ఏ విధంగా తడతాము? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అప్పుడు ఆ జ్ఞానము బోధింపబడుతుంది, ఆ తత్వము విశదీకరించబడుతుంది, ఆ గురువు యొక్క నోరు తెరవబడుతుంది. నేను సంగీతం నేర్చుకున్నాను, సంగీత గురువుల దగ్గర నేను చేరాను ఒక సంగీత లఘువుగా. నేను ఫ్లూట్ నేర్చుకున్నది ఒకనొక సంగీత గురువు గారి దగ్గర, టిఎస్ చంద్రశేఖరన్. రోజు సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గరికి, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి 6 కిలోమీటర్లు. ఆ గురువుగారు ఉన్నా లేకపోయినా ఇంట్లో అక్కడ కూర్చుని సాధన చేసి మళ్ళీ వచ్చేవాడిని. ఆ గురువుగారు ఇంట్లో ఉంటే ఏదో కొత్త పాఠం నేర్పించేవారు. ఏ రోజు వెళ్ళినా కొత్త పాఠం నేర్చుకోకుండా వచ్చేవాడిని కాదు. దిన ప్రవర్ధమానం అయినట్టు ప్రతిరోజు కొంత నేర్చుకుంటూ చివరికి బోల్డ్ అంత వస్తుంది మనకి. బొట్టు సముద్రం అయినట్టు ఏ రోజుకి ఆ బొట్టు సమీకరించుకోవాలి. పరంపరగా ఒక సముద్రం వస్తుంది మన దగ్గరికి, ఒక ఆత్మజ్ఞాన సముద్రం వస్తుంది, ఒక సంగీత కళా సముద్రం వస్తుంది, ఒక క్రికెట్ కళా సముద్రం వస్తుంది. ఆ క్రికెట్ కళా సముద్రం వచ్చేప్పుడు మనం కూడా విరాట్ కోహ్లీలో అవుతాము, సునీల్ గవాస్కర్లో అవుతాము, కపిల్ దేవ్లో అవుతాము. రోజు సాధన చేశారు వాళ్ళు, ఆ క్రికెట్ బ్యాట్ పెట్టుకుని, క్రికెట్ బాల్ పెట్టుకుని, ప్రతిరోజు అదే క్రికెట్. ఆ క్రికెట్లో ప్రావీణ్యత సంపాదించారు. అద్భుతంగా సిక్సర్లు కొట్టగలరు, అద్భుతంగా వికెట్లు తీయగలరు, అద్భుతంగా క్యాచ్లు పట్టుకోగలరు. ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి క్యాచెస్ పట్టుకుంటారు. ఎంత బాగుంటాయో వాళ్ళ క్యాచెస్. గాల్లో ఎగిరి క్యాచ్ పట్టుకుంటారు. మహా అద్భుతంగా ఉంటుంది ఆ క్యాచ్ పట్టుకున్నాడని చూస్తే. బిస్మిల్లా ఖాన్ షహనా ఎంత బాగా వాయిస్తారో చెప్పనలివి కాదు. ఆ పండిత్ రవిశంకర్ సితార్ ఎంత బాగా వాయిస్తారో, ఆ భీమ్సేన్ జోషి ఎంత బాగా పాడతారో, ఆ మంగళంపల్లి బాలమణి కృష్ణ అద్భుతం. ఎలా వచ్చింది అంటే వాళ్ళు ప్రణిపాతేన చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు వాళ్ళ గురువుగారి దగ్గర, పరిప్రశ్న వేశారు. ఏ రాగం ఎలా పాడాలి, ఏ గమకం ఎలా పెట్టాలి, గుగ్లీ ఎలా వేయాలి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఎలా వేయాలి, ఆఫ్ బ్రేక్ ఎలా వేయాలి నేర్చుకున్నారు. నేర్చుకుని సేవ చేశారు. ఆ గురువుగారులకు టీ కాఫీ ఇచ్చారు. వాళ్ళు ఏ సహాయం కోరితే ఆ సహాయం ఇచ్చారు. అప్పుడు వీళ్ళు కూడా గురువులు అయ్యారు, నిష్ణాతులు అయ్యారు, ఎక్స్పర్ట్స్ అయ్యారు, మాస్టర్స్ అయ్యారు. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానినః అంటే జ్ఞానులు, బహువచనం. ఒకడే ఉండడు జ్ఞాని, లెక్కలేనంత మంది ఉన్నారు జ్ఞానులు. తత్వదర్శినః ఒకడే ఉండడు, తత్వాన్ని దర్శనం చేసినవాడు. లెక్కలేనంత మంది ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ లెక్కలేనంత మంది ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా భారతదేశం అంతా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ధ్యానం నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిద్యను దర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆత్మవిద్యను నేర్పేవాళ్ళు ఉన్నారు. నాయనా పలానా పుస్తకం చదువు నాయనా అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
పలానా వాళ్ళతో సజ్జన సంగతి చేయి నాయన అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ధ్యానం చేయాలో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అడిగేవాడు కావాలి కదా. అడిగేవాడు ఎలా అడగాలి? ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా.